కంగ్రాచులేషన్స్ రోహిత్. T20 వరల్డ్ కప్ ఇంకా గెలిచి సంవత్సరం అవ్వకుండా అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచావు. థ్యాంక్ యూ కేఎన్ మామ. మీరు కూడా మంచి స్పోర్ట్స్ స్పిరిట్ తో చివరి దాకా ఫైట్ చేశారులే. రోహిత్ ఏమన్నా ఆడావా ఫైనల్ ఇన్నింగ్స్? ఫైనల్ గెలిచామంటే కారణం నువ్వే. ఊరుకో కోహ్లీ, నువ్వు కూడా సెమీఫైనల్స్ లో ఆడావు కదా పాకిస్తాన్ మీద, ఆస్ట్రేలియా మీద. నువ్వు నాకౌట్ లో బాగా ఆడావు, నేను ఫైనల్ లో బాగా ఆడాను అంతే. టాస్ ముఖ్యం కదా చెప్పు. మ్యాచ్ గెలడం ముఖ్యం. టాస్ ఎలా ఆడిపోవడం నాకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి. అరే శాంట్నర్, టాస్ ముఖ్యం కాదురా, మ్యాచ్ ఫోకస్ చేయాలి. అందుకే గెలిచాం మేము మ్యాచ్. అరే శాంట్నర్, ఆ ఫిలిప్స్ గారు మనిషి లేదా ఏలియన్? ఆ గిల్లి గారి క్యాచ్ అలా పెట్టాడు. నార్మల్ గానే నేను ఫీల్డింగ్ బాగా చేస్తా, అది ఫైనల్ అన్నారు కాబట్టి ట్రై చేశాను పక్షిలాగా. క్యాచ్ పడుకుంటే మ్యాచ్ పడుకుంటాం అనుకున్నాం కానీ పర్వాలేదు, మీరు గెలిచేసారు ఛాంపియన్స్ కింద. అరే ఈ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ అంటే ఏంటో చూపించారు. స్పిన్నర్లు అందరూ ఒకసారి కానీ మన మ్యాచ్ వైపు తిప్పేశారు. అరే కుల్దీప్ ఏమన్నా వేసావు బౌలింగ్? న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ 2 సెంచరీ అవుట్ చేసావు. మన స్పిన్ యూనిట్ థ్యాంక్స్ చెప్పాలి రోహిత్. భలే వేసావు స్పిన్ బౌలింగ్ అంటే ఏంటి చూపించారు దుబాయ్ లో. అరే మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఏమన్నా వేసావు స్పిన్ చక్రం చెప్పేసావు. థ్యాంక్ యూ రోహిత్ అన్న. అరే కుల్దీప్ ఏమన్నా వేసావు ఫైనల్ లో నీ బౌలింగ్ తో రిథమ్ బౌలింగ్. అరే శాంట్నర్ చూసావుగా బ్యాటింగ్ బౌలింగ్ లో ఇండియా న్యూజిలాండ్ మీద ఎలా ఆడిందో. దెబ్బకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసుకున్నాం. అరే రోహిత్, మేము కూడా తక్కువ స్కోర్ని ఎలా డిఫెండ్ చేసి చివరి దాకా ప్రెజర్ లో పెట్టాం చూసావు. అది మా న్యూజిలాండ్ అంటే. మ్యాచ్ న్యూలు గెలిచారు కానీ బ్రేస్వెల్ లో ఏమన్నా ఆడవయ్యా? బ్యాటింగ్ లో 50, బౌలింగ్ లో వికెట్లు చాలా బాగా వేసావు. థ్యాంక్ యూ శాంట్నర్. మనం కనుక పవర్ ప్లే లో ఆడినట్టు చివరి దాకా ఆడితే సరిపోతుంది. ఆ స్పిన్నర్లకు మన బ్యాటర్లు చేతులు ఎత్తేసారు. మనకి ఇంకా స్కోర్ బోర్డ్ మీద ఒక 335 రన్స్ పెట్టుంటే ఈజీగా గెలుద్దాం. ఆ స్పిన్నర్లకు మన వాళ్ళు చేతులు ఎత్తే. అరే బ్రేస్వెల్ లో నేను ఆడిన కదా రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఇస్తే ఏంటి ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళలేదు కదా. రాహుల్ ఏమన్నా ఫినిష్ చేసావు ఆ మ్యాచ్ ని? సెమీఫైనల్ నువ్వు ఫినిష్ చేసావు, ఫైనల్ నువ్వు ఫినిష్ చేసావు. గేమ్ లో నీ క్లాస్ అంటే ఏంటో చూపించావు. ఇంకో రోహిత్, లేకపోతే లాస్ట్ వన్డే వరల్డ్ కప్ లో నా వల్ల ఇబ్బంది అంటారా? చూసారు కదా కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాను ఛాంపియన్స్ ట్రోఫీలో. అరే రాహుల్ అన్న ఎందుకన్నా అనవసరంగా రన్అట్ అయిపోతుంది, జస్ట్ మిస్ బతిపోయాం కానీ. దిక్కు ఏదో మనకి ప్రజల్లో 110 రన్స్ తీసాను రా, అలా ఏం అవ్వలేదు కదా, మ్యాచ్ గెలిచాం కదా, ఎందుకు టెన్షన్? అరే అయ్యారు ఏమన్నాడో బ్యాటింగ్, నేను అవుట్ అయిపోయాక బాగా అయ్యారు. థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఈ న్యూజిలాండ్ అంటేనే ఏటో ఊపొచ్చేది. ఎలా ఆడని చూసావు కదా, జస్ట్ ఎక్కువసేపు అనుకున్నాను ఏదో అలా అవుట్ అయిపోయాను. ఈ న్యూజిలాండ్ అనేటప్పటికి ఏంటో బాగా అనిపిస్తుంది. అరే అక్షరు బౌలింగ్ బాగా వేసావు, బ్యాటింగ్ బాగా చేసావు. థ్యాంక్ యూ అక్షరు, బాగా ఈ మ్యాచ్ లో ఫైనల్. థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఈ అక్షర్ పటేల్ అంటే ఏంటో చూపించావు. ఫైనల్స్ విన్నర్స్ మనం. జడేజా ఏమన్నా ఫినిష్ చేసావు లాస్ట్ లో 4 కొట్టి అలే ఫినిష్ చేసావు. బౌలింగ్ కూడా బాగా చేసావు ఎకనామికల్ గా ఫైనల్ లో. థ్యాంక్ యూ రోహిత్. లాస్ట్ ఏదో అలా 4 కొట్టి ఫినిష్ చేద్దాం అనుకున్నాను, ఏదో అలా అయిపోయింది అంతే. థ్యాంక్ యూ బాయ్స్. ఒక్కొక్కరు మన ఈ టీమ్ స్పిరిట్ తో మనం అయితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసాం. మనం ఈ మ్యాచ్ గెలిచామంటే మొత్తం అందరూ మన టీమ్ స్పిరిట్ అనమాట. ఇండియా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలుచుకుంది. ఫైనల్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి.